స్తుతిస్తూ ఉన్నాను. ఈ అమూల్యమైన సమయాన్ని అనేక మంది చూడలేక నశించి ఉంటుండగా మనకు మాత్రం ప్రభు అనుగ్రహించిన చక్కటి కృపను బట్టి, భాగ్యమును బట్టి దేవునికి లెక్కలేనన్ని స్తోత్రములు, స్తుతులు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి నా వాయిస్ వినబడుతుందో లేదో నాకు తెలియట్లేదు అన్న. ఓకే, థ్యాంక్ యూ. దేవుని యొక్క మహిమ గల నామమునకు ఇంకా గొప్ప మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిశ్చయముగా ఈ రాకడ సిద్ధపాటు సభల ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. దీవించబడటమే కాదు, నిశ్చయముగా ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నారని నమ్ముతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ 12 రోజులు కూడా నిజముగా ఒక శ్రేష్టమైన మార్గంలో, శ్రేష్టమైన ట్రాక్లో పడి మనకున్న ఏకైక గమ్యస్థానము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయన ఎదుట నిలబడటానికి, మనలను మనం సిద్ధపరచుకోవటానికి ఎంతగానో అనుకూలమైన పరిస్థితుల్లో మనల్ని నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. గనులైన అభిషక్తులను అనేక మంది దైవజనులు ఇప్పటి వరకు వాడబడి ఉన్నారు, ఇంకను వాడబడబోతున్నారు. వారందరినీ దేవుడు బహుగా అభిషేకించి వాడుకొనుగాక, మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 1 వర్స్ 3. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన మహిమగల మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకుని సజీవుల లెక్కలో భద్రపరిచి ప్రభువా ఈ రాత్రి ఈ కూటములో, ఈ సభలో మమ్మల్ని అందరినీ ప్రభు ఐక్యపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీ దాసుని బలపరిచారు నాయన, మండింప చేసి వాడుకుంటున్నారు. నీకు వందనాలు. అనేకులు మండుటకు కారణముగా మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందు నీ పరిశుద్ధాత్మ యొక్క బలమైన అగ్ని ప్రభావమును బట్టి వందనాలు చెల్లిస్తాం. మా మధ్యకు దిగి వచ్చినందుకు వందనాలు ప్రభువా. మీ వాక్శక్తిని మా హృదయాలలోనికి విడుదల చేయమని అడుగుతున్నాను. కృపనివ్వండి. మీ లేఖనముల తట్టు మా మనోనేత్రాలు తెరవండి ప్రభువా. మీ మహిమగల రాకడకై మేము సిద్ధపడినట్లు మాతో మాట్లాడి ప్రభువా మీరు మహిమ పొందుమని సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మనకి అర్థం కావాలి అంటే అసలు 2 వచనాలు చదివితే సరిపోతుంది. బైబిల్ ప్రారంభంలో ఒక వాక్యం, అలాగే బైబిల్ చివరిలో ఒక వాక్యం. చదవక్కర్లేదు కానీ బైబిల్ ప్రారంభంలో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం చదివితే ఈ 2 వచనాల్లో మనకు కామన్గా కనిపించేవాడు మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆది కాండములో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇంకా సృష్టి జరగలేదు, సృష్టి ప్రారంభము కాలేదు. అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నాడు. దేవుడు ఇంకా ఆరిన నేల కలుగునుగా కానీ పలకలేదు. అప్పటికి భూమి ఆరిన నేల అలాగా
పైకి ఎమర్జ్ అవ్వలేదు, పైకి ముందుకు అలాగ ప్రత్యక్షం అవ్వలేదు అప్పటికి. అంటే ఈ భూమి ఇంకా సృష్టించబడలేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఒంటరిగా ఉన్నాడు. దేనికోసం ఒంటరిగా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు ఏమి కావలసి వచ్చి, ఏమి కావాలని దేవుడి సృష్టి అంతా చేయటానికి పూనుకున్నాడు మనకు అర్థం కావాలంటే మరలా ప్రకటన గ్రంథం 22:17 మనం చదివితే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఆది కాండంలో పరిశుద్ధాత్మ ఒంటరిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం చివరికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మతో ఎవరున్నారు? దేవునికి స్తోత్రం, పెండ్లి కుమార్తె ఉంది. ఈ సృష్టి అంతా చేయటానికి దేవుని ప్రణాళిక ఏమిటి అనగా, యేసు క్రీస్తు కొరకు ఒక వధువు కావాలి. హల్లెలూయా. వధువు కావలెను. మ్యాట్రిమోనీ సైట్స్లో మనం చూస్తాం కదా, వాంటెడ్ బ్రైడ్స్, వాంటెడ్ గ్రూమ్స్. వధువు కావలెను, వరుడు కావలెను అని వివాహ వేదికల్లో కాలమ్స్లో, సైట్స్లో మనం చూస్తుంటుంది కదా, వెబ్సైట్స్లో. అలాగా యేసు క్రీస్తుకు వధువు కావాలి. దాని కొరకే సృష్టి అంతా చేశాడు. ప్రపంచ ప్రజలు హాయిగా చక్కగా ఎంజాయ్ చేసుకోమని కాదు సృష్టి అంతా చేసింది. సంఘం ఒక్కటి. దేవుని ప్రణాళిక అంతా సంఘమే ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సంఘాన్ని సిద్ధపరచటానికి యేసు ప్రభు ఈ సంఘ పరిచర్యను పరిశుద్ధాత్మకు అప్పగించాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతోనే సంఘం ప్రారంభమైంది. పరిశుద్ధాత్మతోనే సంఘ కాలము ఈ లోకములో ముగించబోతుంది. ఆ సంఘము పరలోకానికి కొనిపోబడుతుంది. ప్రశ్న ఏంటి అంటే, ఎవరు ఈ సంఘం? ఎవరు ఈ వధువు? ఎవరు ఎలా కొనిపోబడతారు? ఎవరు ఎలా భూమి మీద నుండి కొనిపోబడతారు, తీసివేయబడతారు? యేసు క్రీస్తు యొక్క రాకడ ఏ విధంగా సంభవించబోతుంది? తన ప్రజలను ఆయన ఎలా పిలుచుకుని తీసుకుని వెళ్తాడో ఆ సంఘటనను అద్దం పట్టేలాగా బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణలు అంటే యేసు ప్రభు చెప్పినట్టుగా కొన్ని ఉపమానాలు కాదు, పారబుల్స్ కాదు, ఎగ్జాంపుల్స్ కాదు, ఉపమానాలు కాదు. నిజ సంఘటనలే, యథార్థ నిజ సంఘటనలే, నిజంగా జరిగిన సంఘటనలే భవిష్యత్తులో జరగబోయే దానికి అద్దం పడుతున్నాయి, ప్రియుల రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అవి మనకి అర్థం కావాలనే పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా దేవుడు పొందుపరిచి మన ముందు పెట్టాడు. ఈ కొత్త నిబంధన కాలములో, సంఘ కాలములో పాత నిబంధనను దేవుడు మనకి జతపరిచి ఇచ్చాడంటే దేనికోసం ఇచ్చాడు? హల్లెలూయా. దేనికోసం ఇచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంఘటనలో దాగి ఉన్న ప్రతి ఇష్యూలో, పాత నిబంధనలో జరిగిన ప్రతి ఇష్యూలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలన్నీ కనిపిస్తున్నాయి. మనకు తెలుసు కదా, ఇవి రాబో వాటి యొక్క ఛాయ అంటాడు. సేవా విధానము, సేవా ఉపకరణాలు మాత్రమే కాదు, పాత నిబంధనలో జరిగిన చరిత్రంతో కూడా భవిష్యత్తులో ప్రభు తన సంఘాన్ని ఏ విధంగా పిలుచుకుని తీసుకుని వెళ్ళబోతున్నాడో దానికి సంబంధించిన ఉదాహరణలన్నీ రాసుకుంటూ వచ్చాడు. మనమేమో ఏదో ఒక హిస్టారికల్ బుక్గా చదువుతాం, దానికి జరిగిపోయిన ఏదో చరిత్రలే అని చదువుకుంటాం. మామూలుగా ఏదో చరిత్ర తెలిసి ఉండాలే అంతా. మరి కొత్త నిబంధనలో సడన్గా అబ్రహాం పేరు వస్తే అబ్రహాము ఎవరు అని తడబడకుండా అబ్రహాం గురించి కూడా రాసి పెడదాంలే,
దావీదు గురించి రాసి పెడదాములే అని క్యాజువల్గా హిస్టరీ మనకి తెలియాలని రాయలేదు. వాళ్ళ చరిత్రలో, వాళ్ళ జీవన విధానంలో, జీవిత చరిత్రలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలని రాసి పెట్టాడు. సో మీ ముందు ఒక శ్రేష్టమైన సన్నివేశమును లేక ఒక యథార్థ సంఘటనను పెట్టాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు యొక్క రాకడ ఏ విధంగా సంభవించబోతుందో, అందులో మరి ముఖ్యంగా ఎవరు కొనిపోబడతారో అని తెలియాలి అంటే ఈ వర్తమానం మీరు వినాల్సిందే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అదొక గొప్ప ఘనమైన రాజ్యం, పారసీకుల రాజ్యం. ఆ పారసీక రాజ్యంలో దేవుని ప్రజలు అనగా యూదులు చెరలో ఉన్నారు. అప్పటికి 70 సంవత్సరాలు కావస్తుంది. ఇర్మియా ప్రవచించాడు, మీరు చెరలోకి వెళ్తారు, బబులోను చెరలోకి వెళ్తారు, నెబుకద్నెజరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. 70 సంవత్సరాలు ఆ చెరలో మీరు ఉంటారు. 70 సంవత్సరాలు ముగిసిన తర్వాత మీరు బయటపడతారు. ప్రైజ్ ది లార్డ్. అలాగా బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, పారసీక సామ్రాజ్యం వచ్చింది. 2 గవర్నమెంట్స్ మారాయి. రెండో గవర్నమెంట్ వచ్చినప్పుడు మనందరికి తెలుసు, దర్యావేషు పరిపాలిస్తున్నప్పుడు దానియేలు యొక్క చరిత్ర జరిగింది. దర్యావేషు పరిపాలన తర్వాతనే రాజైన కోరేషు పరిపాలిస్తున్న సమయం ఇది. హల్లెలూయా. రాజైన కోరేషు ఘనమైన సింహాసనం మీద కూర్చొని పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు పరలోకమందున్న దేవుడు దిగి వచ్చి, పరలోకములోని దేవుడు కోరేషుకు కలలో దర్శనమిచ్చి ఒక మాట అడుగుతున్నాడు. ఏమిటి అనగా, ప్రైజ్ ది లార్డ్, ఏమిటి అనగా, రాజా అంత ఓకేనా అంటే, అంత ఓకే సార్. మీరెవరు అంటే, భూమి ఆకాశమును సృష్టించిన దేవుణ్ణి నేను. ఎక్కడ ఉంటారు సార్? నేను ఆకాశములో ఉంటాను, పరలోకములో ఉంటాను. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? 2 విషయాలు చెప్పడానికి వచ్చాను అన్నాడు దేవుడు. ఒకటి, నీకు ఆ సింహాసనం ఇచ్చింది నేనే. మీరు రాజైన కోరేష్ చరిత్ర చదివితే, చిన్నప్పుడు కోరేష్ యొక్క తల్లిదండ్రులు చంపబడతారు. ఒక గొర్రెల కాపరి ఈ చిన్నవాడైన కోరేష్ని కాపాడుతాడు. ఆ గొర్రెల కాపరిగానే పెరుగుతాడు కోరేష్. గొర్రెల కాపరి దగ్గర పెరుగుతున్న మంద కాపరి అయిన కోరేషు గురించి, కోరేషు పుట్టక మునుపు 150 సంవత్సరాల ముందే యెషయా ద్వారా దేవుడు ప్రవచింప చేశాడు, కోరేషు నా మంద కాపరి, అతడు నా జనులను పోనిస్తాడు ఒక రోజున. వావ్. అదే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నీకు ఇచ్చిన ఈ సింహాసనం చిన్నప్పుడు గొర్రెల కాపరిలా పెరిగావు, కానీ నువ్వు పెరిగిన తర్వాత మరలా నీవు కోల్పోయిన రాజ్యాన్ని నేను నీకు ఇచ్చాను కదా నాన్న, ఆ దేవుడిని నేను అంటే కృతజ్ఞత భావంతో కోరేష్ చాలా సంతోషిస్తాడు. సార్, మీరు నాకు ఇంత గొప్ప ఘనమైన రాజ్యం ఇచ్చారు, నేను కూడా చంపబడవలసిన వాడిని, మా తల్లిదండ్రులలాగా నేను కూడా బిక్కు అనుకుని బతకాల్సింది, ఎక్కడో అడుక్కు తినాల్సిన బతుక్కి నాకు ఈ ఘనమైన సింహాసనం ఇచ్చారు, రాజుగా నియమించారు. నేను మీకేమి ఏ విధంగా సహాయపడగలను? వాడుకోండి, నన్ను కూడా వాడుకోండి, నేను చేయమంటారు అని అడిగితే, దేవుడు అంటున్న మాట, ఈ విశాలమైన నీ రాజ్యం ఉంది కదా, ఈ రాజ్యములో ఏది, నీ జనుల మధ్యలో నా జనులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళను యెరూషలేముకు పంపించేసి పడిపోయిన నా దేవాలయమును వారు కడతారు, పడిపోయిన దానిని వాళ్ళు నిలబెడతారు. కాబట్టి నువ్వు వెళ్ళి నా జనులందరినీ పంపించమనగానే రాజు తన మంత్రుల చేత కబురు పంపించి ఆ పారసీక దేశమంతటా ఒక ప్రకటన చేయిస్తాడు. ఏమిటా ప్రకటన అంటే, ఇప్పుడు ఇందాక మనం చదివింది యెజ్రా గ్రంథము
మొదటి అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలుల దేవుడు అయిన యెహోవా మందిరమును కట్టవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఈ పాయింట్ మీరు గమనించారు. పారసిక దేశంలో కొన్ని వందల వేల లక్షల మంది ఉన్నారు. దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, ఎంతమంది జనులలో నా జనులు ఉన్నారు, వాళ్ళను మాత్రం పంపించు అన్నాడు. అదే మాట కోరెషు కూడా తన మంత్రుల చేత చాటింపు వేయించాడు. మనకి చాటింపు వేస్తారు కదా, డప్పు కొట్టుకుంటా. అప్పుడప్పుడు అంటాం కదా, డప్పు కొట్టుకుంటున్నాడు అంటుంటారు. డప్పు కొట్టడం అంటే చాటింపేయడం. ఏమిటా చాటింపు అంటే, గ్రామస్తులారా, ప్రజలారా, గ్రామ పంచాయతీలోని ప్రజలారా, జిల్లాలోని ప్రజలారా, రాష్ట్రంలోని ప్రజలారా, దయచేసి వినండి. దేశ ప్రజలారా, దయచేసి వినండి. ఆకాశమందలి దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు దర్శనం ఇచ్చి చెప్పినదేమనగా, అవును, మా దేశంలో మా ప్రజల మధ్యలో ఆయన జనులు ఉన్నారంట. ఎవరో మరి మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆహా, గొప్ప విషయం ఏంటి చెప్పనా? దేవుడు తన ప్రజలను కాపాడుకోవాలంటే దేవుడు యుద్ధాలే చేయనక్కర్లా, ఒక్క మాట సెలవిచ్చాడు. చూసారా? ఇదే సంఘటన మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర కనిపిస్తుంది. చక్కగా మర్యాదగా దేవుడు మోషను పంపించి ఫరోతో మాట్లాడు. దొంగచాటున గోడ దూకి రావాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు. ఏమిటది అంటే, నా జనులను పోనిమ్మని హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొని సెలవిచ్చాను అన్నాడు. హల్లెలూయా. కోరేషు ఎంత సునాయాసంగా లోబడ్డాడో అంత ఈజీగా ఫరో లోబడి ఉంటే ఏం జరిగేది? ఐగుప్తు దేశము క్షేమంగా ఉండేది. హల్లెలూయా. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు దేవుని మాట, ఒక్కటి మాట వింటే దేశానికి క్షేమం అన్న సంగతి వాళ్ళు గ్రహించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆ మిడతలు రావాలి? ఎందుకు తాగడానికి నీళ్లు లేకుండా పోవాలి? ఎందుకు ఆ తెగుళ్ళు రావాలి? ఎందుకు ఆ కప్పలు రావాలి? ఎందుకు ఆ పురుగులు రావాలి? ఒక్క నాయకుడు దేవుని మాటకు లోబడలేదు గనక, ఒక్క సేవకుని మాట వినలేదు గనక, చాలా సింపుల్గా నా ప్రజలను ఇబ్బంది పెట్టింది, చాలు నాన్న వదిలే. ఎంత ముద్దుగా అడిగాడు మోషే వచ్చి. ఆహా, రుబాబు, అచ్చా మీకు తెలియదేమో, ఐగుప్తు దేశంలో నేను ఒక రాజును అనుకుంటున్నావేమో, జనాలను అడుగు, ఈ ఐగుప్తు దేశానికి నేను దేవుణ్ణి అన్నాడు ఫరో. అచ్చా, నువ్వు దేవుడా, యేసు దేవుడా, తేల్చుకుందాం. ఎవరో ఒకళ్ళు దేవుడు అవ్వాలి కదా, చూద్దాం. సరే, అంత ఈగోకు పోవద్దు కదా. హల్లెలూయా. ఇప్పటికైనా మన దేశం దేవుని మాట వింటే ఎంత క్షేమమో తెలుసా? వాళ్ళు ప్రభుత్వాలు ఏం చేయనక్కర్లా. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ కోరేషు ఎంత ఈజీగా లోబడి, నీకంటే ఎక్కువ ఏంటి ప్రభువా, నాకు ఎంత ఘనమైన రాజ్యం ఇచ్చి రాజుగా నిలబెట్టావు, నన్ను చిన్నప్పుడే చచ్చిపోకుండా కాపాడినావు ప్రభువా, నీకు ఆ మాత్రం చేయలేనా ప్రభువా, నన్ను రిక్వెస్ట్ చేయక్కర్లేదు ప్రభువా, ఆజ్ఞ ఈ ప్రభువా, చాలు ప్రభువా, నీ జనులే కదా. హలో దేశ ప్రజలారా, యూదుల దేవుడనే యెహోవా, ఆకాశమందలి దేవుడనే యెహోవా సకల జనములను నా చేతిలో, నా వశమునకు అప్పగించిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో మీరు మీ దేశానికి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట ఇది. మీకు విషయం తెలుసా? యేసు ప్రభు రాకడలో
ఇదే సంఘటన జరగబోతుందంట. కీర్తన గ్రంథం 50వ కీర్తన 4వ వచనములో ఆయన భూమి ఆకాశములకు ఆజ్ఞ జారీ చేస్తాడంట, ఆదేశాలు జారీ చేస్తాడంట. ఏమని అంటే, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్ద సమకూర్చుడని మీది ఆకాశమును క్రింది భూమిని ఆయన పిలుచుచున్నాడు. జస్ట్ ఒక్క ఆర్డర్ చాలు, ఒక్క ఆజ్ఞ చాలండి. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ జరిగిన గమ్మత్తైన సంఘటన చెప్తాను, జాగ్రత్త విన్నప్పుడు. ఎజ్రా గ్రంథం దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ ఈ దేశంలో అందరూ యూదులు చాలామందే ఉన్నారు, చక్కగా సెటిల్ అయిపోయారు. బబులోను సామ్రాజ్యం టైంలో కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఆ గవర్నమెంట్ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడు ఏ రాజుకి ఏ తిక్కలేచో తెలియదు, కానీ ఎప్పుడు అగ్నిగుండం అంటాడో, ఎప్పుడు ఏంటిది బోన్ అంటాడో, సింహాల బోన్ అంటాడో తెలియదు కదా. అందరి రుబాబు ఎంత, ఈ రాజు అవగానే, గవర్నమెంట్ నిలబడగానే ఎవడు పడితే వాడి రుబాబు అంతా మన దేవుడి మీదే. అదేంటో మరి, గూండాల మీద చూపియరు, హంతకుల మీద చూపియరు, ఉగ్రవాదుల మీద చూపియరు, తాగుబోతుల మీద చూపించరు. రుబాబంతా ఎదురు తిరగలేని క్రైస్తవుల మీదనే జనాలు రుబాబంతా. అంటే ఎక్కడన్నా క్రైస్తవుల ఉగ్రవాదులను ఎక్కడన్నా చూసారా మీరు? కత్తులు పట్టుకున్న క్రైస్తవులను ఎక్కడన్నా చూసారా? చూసుకోండి ఒకసారి. యేసు ప్రభు ఆ పని నేర్పలేదనే దెబ్బలు కొడుతుంటే తినడం ఒకటే నేర్చుకున్నాం అనే ఆటలు సాగుతున్నాయి అందరిది. ఓకే, రుబాబంతా ఈ దీనుల మీద, పేదోళ్ళ మీద ప్రతిఘటించటం తెలియని వాళ్ళు, ఎదురాడడం తెలియని వాళ్ళు, ఎదురు పోరాడడం తెలియని వాళ్ళ మీద రుబాబంతా చూపించి తొక్కేయడానికి ప్రతి గవర్నమెంట్ నిలబడి ఇదే చేస్తుంది. క్రైస్తవులే. సినిమా హాళ్ళు బాగానే ఉంటున్నాయి, వైన్ షాపులు బాగానే ఉంటున్నాయి, వ్యభిచార గృహాలు బాగానే ఉంటున్నాయి, పడగొట్టేది చర్చిల్ని, బూతు పుస్తకాలు బాగానే ఉంటున్నాయి, బూతు వాల్ పోస్టర్లు బాగానే ఉంటున్నాయి, బూతు సినిమాలు ఆడే సినిమా హాళ్ళు బాగానే ఉంటున్నాయి, పడగొట్టేది, కూల్చేది చర్చిల్ని, కాల్చేది బైబిల్ని. ఇదా రుబాబంతా? రుబాబంతా ఇదా? దీనికోసమేనా? దేవుడా. సరే, కోరేషు సామ్రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో, పారసీక సామ్రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో, కొంచెం నిమ్మళించింది. నెగిటివ్ శక్తులన్నీ నిమ్మళించాయి. యూదుల్ని ఎవ్వరేమి ఇబ్బంది పెట్టట్లేదు. అంతేనా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే దేవుని దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటి అంటే, నా జనులారా మీరు బయలుదేరి వచ్చేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. చాటింపు వేసిన తర్వాత జనులందరూ ఇంకా సంతోషించారు. అబ్బాబా, అవునా, దేవుడు పిలిచాడు, మా ఊరు వెళ్ళిపోతాం, మా యెరూషలేం వెళ్ళిపోతాం. 70 సంవత్సరాలు అయిపోయింది. అబ్బా, 70 సంవత్సరాలు. నేను చిన్నప్పుడు వచ్చానండి ఇక్కడికి, ఈ బబులోన్ సామ్రాజ్యానికి చిన్నప్పుడు వచ్చామండి. పెద్దలు మా యెరూషలేం, మా తాత చెప్పేటోడు, యెరూషలేం అంటే ఏంటనుకుంటున్నావురా, కనాన్ దేశం అంటే అసలు ఏంటనుకుంటున్నావురా, పాలు తెలు ప్రపంచ దేశంలో అలాంటి దేశం భూమి మీద లేదురా అంటే, వీళ్ళకి అప్పటి నుంచి ఆశ ఉంటుంది, ఎప్పుడు వెళ్తామో ఆ దేశానికి, ఎప్పుడు వెళ్తామో మా ఊరికి, ఎప్పుడు వెళ్తామో అంటే. ఎన్నాళ్ళు కలలుగా నిన్న ఆ గొప్ప విషయము ఈరోజు కళ్ళెదుట కనపడుతుంది. ఏంటి అంటే, మీరు వెళ్ళవచ్చు. వావ్, ఎంతమందికి సంతోషం అండి. దేవుడు పిలిస్తే వెళ్ళిపోదామని ఎంతమందికి సంతోషం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. సరే, వీళ్ళందరూ మూట కట్టుకుని బయలుదేరిపోయి, మేము వెళ్ళిపోతామండి, మా అమ్మ ఊరు వెళ్ళిపోతున్నాం, పెట్టి సద్దు, మూడు సద్దు, ఇది బట్టలు సద్దు, ఇది సద్దు, అది సద్దు, అలా వెళ్ళిపోతున్నారు. బయలుదేరిపోయారు అందరూ. బయలుదేరిపోయేసరికి ఈ గేట్ ఉంటుంది, చెక్ గేట్ ఉంటుందా లేదా, బార్డర్ చెక్ గేట్, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. ఆగండి అక్కడ ఇక్కడ పొలం వెళ్ళిపోవడమే, ఆగండి ఒకసారి. అదేంటి సార్, మీరే కదా అన్నారు, మా దేవుడు అన్నారట కదా, వెళ్ళిపోమన్నారట కదా, వెళ్ళిపోతామండి బాబా, దూకేస్తామంటే. ఆగు, జస్ట్ వెయిట్. ఏమైంది అంటే, ఆయన వెళ్ళమన్నది ఎవరిని? మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ద పీపుల్ హూ బిలాంగ్ టు గాడ్,
దేవునికి చెందిన జనులు. ఓకే, మేము దేవుని బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలు మేము. నాయన ఆగు బాబు, మీరు దేవుని జనులని, మాకు ప్రమాణ పత్రం కావాలి అన్నారు. మీకు సర్టిఫికెట్ చూపియండి అన్నారు. ఎలా చూపిస్తామండి? మా దగ్గర రిజిస్టర్డ్ బుక్స్ ఉన్నాయి. ఏమో మా దేశంలో ఏ దొంగలు దాక్కుని తిరుగుతున్నారో, మీ గుంపులో దూరి బయలుదేరిపోతారో ఎవడో తెలుసు. టెర్రరిస్టులు ఉంటారు కదా, పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా దొంగచాటున దూరిపోయేటోళ్ళు లేరా? అలా కాదు. అసలు మీరు దేవుని ప్రజలని, మాకు ప్రమాణ పత్రం చూపించండి, ప్రమాణం చూపించండి. షో అస్ ద ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ దట్ యూ బిలాంగ్ టు గాడ్ అనగానే ఉంటుంది చూడండి, చూడండి, మా తాత పేరు, మా నాన్న పేరు, మా నాయనమ్మ పేరు, మా తాత పేరు, ఈ తాత పేరు, ఆ తాత పేరు, మా పేరు, మా అమ్మ పేరు, మా నాన్న పేరు, చూసుకోండి అంటే ఒక్కొక్కరు అందరు లైన్లో ఉన్నారు. ఇక్కడ రిజిస్టర్ బుక్స్ అని తెరిచారు. యూదులని తెలియాలి కదా, దేవుని ప్రజలు వీళ్ళు, యూదులు వీళ్ళు, దేవుని ప్రజలు వీళ్ళు. ఎవరు వచ్చారో 70 సంవత్సరాల క్రితం మరి చెరలోకి వచ్చేటప్పుడు మరి ఎవరు వీళ్ళు? యూదులు ఎవరు? ఈ లోకల్ వాళ్ళు ఎవరు? దొంగలు ఎవరు? ఉగ్రవాదులు ఎవరు? దేవుని ప్రజలు ఎవరు తెలియాలి కదా. అనగానే ఒక్కొక్కడు వస్తున్నాడు, అయ్యా నా పేరు చూడండి సార్, నా పేరు చూడండి సార్, నా పేరు ఒక్కొక్కడు. అప్పుడు నా పేరు అబ్రహాం అండి, అబ్రహాం గారి పేరు మీద మా తాత పెట్టాడు. రైట్, ఓకే, అబ్రహాం, ఐఏఎస్ పేరు ఉంది, రైట్, పక్కకెళ్ళు, పక్కకెళ్ళు, తీసుకో ఈ లెటర్ తీసుకో, చెక్ గేట్ దగ్గర చూపించు, నీ పేరు ఇక్కడ రాస్తుంది, రిజిస్టర్ బుక్లో రాస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు అంటే అతను వెళ్ళిపోయి భార్యకి చెప్పి నా పేరు ఉంది పద, రెడీ అయిపో, సర్దుకోనాలి. ఇంకొకడు వచ్చా, నీ పేరేనా? నా పేరు యోసేఫ్ అని అంటాడు ఒకడు. ఇంకొకడు ఏమంటాడు, నా పేరు రఘువేల్ అంటాడు ఒకడు. ఇంకొకటి వచ్చి నా పేరు పలానా అంటాడు ఒకటి. అందరూ వస్తున్నారు. మధ్యలో ఒక్కొక్కడు మాత్రం, సార్ నా పేరు చూడండి సార్ అంటే ఆడి పేరు ఉండట్లేదు అక్కడ. సార్ నా పేరు ఉంటాడు చూడండి సార్, మా పేరు లేకపోతే నా పేరు చూడండి అంటే, ఏంటి నీ పేరు? నాలంటాడు ఒకడు ఉంటాడు, రాజీవ్ డ్యానియల్ అండి, పెద్ద స్పీకర్ అండి, చూడండి. నువ్వు స్పీకరే చేసింది ఏం లేదు కానీ ఇక్కడ పేరు అయితే లేదన్న. అదేంటి సార్ చూడండి సార్ అని. తర్వాత చూద్దాం, పక్కన నిలబడి ఉండాలి, ఆ పక్కన నిలబడి ఉండాలి. అలాగ ఒక్కొక్కరేమో పేరు వచ్చేస్తుంది, వాళ్ళకేమో లెటర్ ఇచ్చేస్తున్నారు, మీరు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ఇంకొకళ్ళేమో పేర్లు ఉండట్లేదు, వాళ్ళని పక్కకి జరగమన్నాడు. మొత్తం ఏదేమైందంటే, అదే ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి రండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము 59 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఎజ్రా 2:59. మరియు తేల్మలహు, తేల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలముల నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయేను. నోటికి మాత్రం ఏం చెప్తారు, దేవుని బిడ్డలం అండి, ఇశ్రాయేలం అండి, మేము ఆయన జనులం అంటే. ఓకే నాయన, నోటితో కాదు, రాత చూపి, రాత. ఆర్ యు రిజిస్టర్డ్? నమోదు చేయబడిన వాడివేనా? నీ పేరు రిజిస్టర్ చేయబడిందేనా? ఉందా? నీకు ఐడి ఉందా అంటే చాలా మంది, ఎవరు వీళ్ళంతా? తేల్మెలహు, తేల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అనే ప్రాంతం నుంచి పొలోమని పెట్లు పట్టుకుని వచ్చిన వాళ్ళు అంట. ఆ రిజిస్టర్ ఖాతా బుక్స్లో తమ పేర్లు, తమ వంశావళిలు అక్కడ వాళ్ళు చూపించలేకపోయారంట. దాంట్లో లేదు, నమోదు చేయబడలేదు గనక వాళ్ళు నిజంగా ఇశ్రాయేలీలో కారో తెలియకపోయాను. ఇదొక టెన్షన్. అంటే ఇంతకంటే డేంజర్ టెన్షన్ అంటే చెప్పనా? ఆ కింద చదువుదాం, 61 నుంచి చదువుతున్నాం మళ్ళీ చూడండి. వీరు మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లై యొక్క కుమార్తెలలో ఒకతును పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లై అని పిలువబడిన వారి వంశస్థులు. వీరి వంశావళి లెక్కలో తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. పేర్లు లేనోళ్ళు సామాన్య ప్రజలే కాదు,
కొంతమంది యాజకులుగా చలామణి అవుతున్న వాళ్ళ పేర్లు కూడా లేవంట అందులో. ఎప్పుడైతే పేర్లు లేవో మొదలు పెట్టాలి. నీకు ఉద్యోగం వచ్చింది, యాజక పరిచయం ఇచ్చింది ఎవరు? అసలు ఆ ధర్మములో నీవు నిలబడకూడదు కదా. అంతకుముందు చాలా ఘనులుగా ఎంచబడి, యాజకుడు అంటే చిన్నోడా చెప్పండి ఆ కాలంలో? అలాంటి యాజకులు ఎప్పుడైతే పేర్లు చూపించలేకపోయారో ఆ రోజు నుండి వాళ్ళు ఏమయ్యారంట, వాళ్ళ ధర్మములో నుండి ప్రత్యేకింపబడి, అంటే వాళ్ళ ఉద్యోగాలు క్యాన్సిల్ అయ్యి, వాళ్ళ సేవ అంతా రద్దయి, వాళ్ళు చేసిందంతా రద్దు చేయబడి వాళ్ళను అపవిత్రులుగా ఎంచారంట. ఇప్పుడు రండి పాయింట్కి. యేసు ప్రభు రెండో రాకడ జరిగేది ఇదే. ఎవరు ఎత్తబడేది? పేర్లున్న వాళ్ళు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సముఖ జీవ కవిలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. చాలా అద్భుతమైన పాట. ఫస్ట్ టైం విన్నప్పుడు రోమాలు నిక్కబొడిచి లేచి మొత్తం ఒంటి మీద జల్దరించింది వాళ్ళంతా. ఉందా నీ పేరు? మీరు దేవుని జనులని మీరు రుజువు చేసుకోగలరా? మనము దేవుని ప్రజలమైతే మన పేర్లు లిఖించబడి ఉంటాయి. మన పేర్లు లిఖించబడి ఉన్నాయని మనకి ఎలాగ అర్థం అవుతుంది? లిఖించబడకపోతే వచ్చే కీడంటూ కనపడుతుంది కదా స్పష్టంగా. వాళ్ళను వెళ్ళనివ్వరు. రాక రాక వచ్చిన ఒక ఘనమైన దినము ఏమిటి అంటే బయటపడే దినం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన దినం. నా దేవుడు నన్ను రమ్మంటున్నాడని వెళ్ళిపోయి సంతోషించి ఎగిరి గంతులు వేసి వెళ్ళాల్సిన దినం కదా. ముందు ఈ దినం గురించి ఒకసారి ఆలోచించుదాం. వెళ్ళాలని లేదా, చెరలోనే ఉంటారు. ఎంత 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 సౌకర్యవంతంగా ఉన్న విదేశంలో చెరలో, జైల్లో ఏసీ రూమ్ అండి. వెళ్దామా? పోనీ ఏసీ రూమ్ అంట. వారానికి ఒకరోజు మటను, వారానికి ఒకరోజు చికెన్ పెడతారంట, అందులో ఒకరోజు గుడ్డు పెడతారంట. పండగల పూట బిర్యానీ పెడతారంట జైల్లో గురించి చెప్తున్నా, జైల్స్ గురించి చెప్తున్నా. ఏదో కూలీనాలు పని చేస్తే ఎంతకొంత జీతం కూడా ఇస్తారంట జైల్లో. సౌకర్యాలు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, ఆహారం ఉంది. వెళ్తామా జైలుకి? ఉంటామా? ఎంత బిర్యానీ పెట్టండి, ఎంత మిఠాయి పెట్టండి, ఎంత 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 ఎవరిదో రాజకీయ నాయకుడు బర్త్డేకి వాళ్ళకి కేకులు పంచి పెట్టండి. కానీ జైల్లో ఉన్న ఎవరిని అడగండి, ఇక్కడంతా ఓకేనా బ్రదర్ అంటే, ఏం ఓకేనయ్యా, గంజి నీళ్ళనే తాగుతాం కానీ నేను బయట ఉండాలయ్యా అంటాడు. ఎవడు జైల్లో ఉండడానికి ఎందుకు ఇష్టపడతాడో చెప్పండి? ఈ ప్రపంచమే ఒక జైలు లాంటిది. ఎన్ని చాక్లెట్లు కొనిస్తామన్నా, ఎన్ని ఆట బొమ్మలు కొనిస్తామన్నా పిల్లలు హాస్టల్లో ఉండడానికి ఇష్టపడతారా? ఒరే మన ఇంట్లో ఫ్యాన్ లేదురా, హాస్టల్లో ఫ్యాన్ ఉందంటే, నాకు ఫ్యాన్ వద్దమ్మా, నాకు అమ్మే కావాలంటారు వాళ్ళు. గుడిసెలో ఉన్న అమ్మే కావాలి, నాన్న కావాలి, నేను ఇక్కడ ఉండనమ్మా, తీసుకెళ్ళిపో అమ్మా అనరా? ఎప్పటికైనా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వాళ్ళం కామా? దేవునికి స్తోత్రం కలిగాక. ఒక మాట చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం. నేను చూసినప్పుడల్లా సంతోషిస్తా. నిర్గమకాండం 12వ అధ్యాయం 30వ వచనం. జాగ్రత్తగా 30-31 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 33 వరకు చదివితేనే మీకు అర్థం అవుతుంది. బైబిల్లో తెరిచి చూడండి. 12 నిర్గమకాండం, ఎగ్జోడస్ 12:30, 12:30. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. నేను ఇంతకుముందే చెప్పాను మీకు.
మొదటిసారి చెప్పినప్పుడే లోబడితే బాగుండేది ఫరో. 10 తెగుళ్ళు వచ్చే వరకు 10 సార్లు కఠినపరుచుకున్నాడు కదా. సరే, మనకు తెలిసిన పాయింట్ ఏంటంటే దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. అది ఎందుకు పరిచాడు తర్వాత సంగతి. అది ఇక్కడ పాయింట్ గమనించండి. ఐగుప్తీయులు లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ తెగుళ్ళకి ఎక్కడ చూసిన సావులే, ఎక్కడ చూసిన శవాలే, గుట్టలు గుట్టలుగా, కుప్పలు కుప్పలుగా తగలబెట్టేస్తున్నారు. అక్కడ ఏం చేయలేక ఇంకా పాతి పెట్టడానికి కూడా స్థలాలు లేవు. 31వ వచనం గమనించండి. రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి. ఈ మాట మళ్ళీ చెబుతున్నాను. మీరును ఇశ్రాయేలీయులను లేచి, ఎప్పుడు 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 తెల్లారు లేచా? పిలిచింది రాత్ర. ఫరో ఏమంటున్నాడు? మీరు లేచి, తెల్లారే వరకు కూడా ఆగొద్దు, మీరు లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి. వావ్ వావ్ వావ్. ఎజ్రాలో ఏం చదివాము? దేవుడు ఏమంటున్నాడంటే, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు, దేవుని జనులై ఉన్నారో వాళ్ళు బయలుదేరండి. ఫరో ఏమంటున్నాడు? మీరు నా ప్రజల మధ్యలో నుండి వెళ్ళిపోండి. ఫరో ప్రజలంటే లోకస్తులు, దేవుని ప్రజలంటే సంఘము, పరిశుద్ధులు. ఫరో చాలా క్లియర్గా అన్నాడు, మీరు లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడు. మన తెలుగు భాషలో ఎవరన్నా తిడితే పో అంటాం చూసారా? ఆ పో అన్న మాట కొంచెం గట్టిగా చదువుతున్నాం, జాగ్రత్తగా వినాలి. ఏమన్నాడు? నా ప్రజల మధ్యలో నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడు, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. 33 చదువుతున్నా, చాలా ఇంపార్టెంట్. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకుని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. నా వైపు చూస్తున్నారా? స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. ఇశ్రాయేల్కి బయటపడడానికి తొందర ఉందేమో లేదో కానీ జనాలకి మాత్రం తొందర ఉందంట. మీకు దండం అమ్మ, వెళ్ళిపోడు, అర్జెంటుగా వెళ్ళిపోడు. మీకు దండం బాబోయ్, మాకు కనబడదు, ఇంకో గంటలో అయితే మాకు కనబడడానికి వీల్లేదంటే, అది కదక్క ఛార్జీలు, డబ్బులు ఛార్జీలా, ఇదిగో ఇది బంగారం తీసుకో, ఈ ఉంగరం తీసుకో, ఇది చైన్ తీసుకో, ఇదంతా తీసుకో, వెళ్ళిపోడు. వారిని పంపటానికి తొందర పెట్టారంటండి. బస్ ఛార్జీలు లేవండి, బట్టల మధ్య దారిలో మన బ్యాగ్ కూడా చిరిగిపోయిందండి, బ్యాగ్ కొనుక్కోవాలి కదండి, తెల్లారి వెళ్తుంది చూద్దాం. అర్ధరాత్రి లేచి పొండి ఏమనాలి ఇంగ్లీష్లో? గెట్ అవుట్ అంటున్నారు వాళ్ళంతా. మీకు దండం, జస్ట్ గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. కోపానికి వాళ్ళు అందరూ ఇళ్లలో చచ్చిపోయారండి. అందరూ, ప్రతి ఇంట్లో శవం ఉంది. ఈకో దండం వెళ్ళిపోరా అని అడుగుతుంటే, ఇశ్రాయేల్కి వెళ్ళడానికి తొందర ఉందో ముందో లేదో కానీ ఐగుప్తులు మాత్రం పంపించడానికి చాలా తొందరపడుతున్నారు. ఎక్కడ చూసినా ఏ దేశంలో కూడా క్రైస్తవుల్ని బతకనెత్తున్నారా? వెళ్ళిపోండి, మా దేశం వెళ్ళిపోండి, పోండి. ఈ మతం ఉండడానికి వీల్లేదు, ఈ కిరస్తోపాలు ఉండడానికి వీల్లేదు, ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు, ఈ దేశంలో ఉండడానికి, ఏ దేశమైనా, భారతదేశమేనేంటి, ఏ దేశంలోనైనా క్రైస్తవులను బతకనివ్వట్లేదు. తెలుగులో సామెత ఉంది కదా, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అంటారు. అలాగా మనం అంతే, ప్రపంచం పొమ్మంటుంది, యేసు రమ్మంటున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. మరి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా మరి తెలియదు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిద్ధపడతారు. ఏమిటా సిద్ధపాటు? వెళ్ళేవాళ్ళు తాము దేవుని జనులమని రుజువుపరుచుకొని వెళ్ళాలి, లేకపోతే అవదు. అక్కడ మనము దేవుని ప్రజలమని రుజువు అవ్వాలి. మనం ఈ లోకస్తులము కాము అని రుజువు అవ్వాలండి. వీ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్ అండి.
పారసీక రాజ్యం బాగానే ఉంటుందండి, రాజుగారు మంచి రాజుగారు ఉన్నారు ఇక్కడ, కోరేష్ గారు మమ్మల్ని బాగానే చూసుకున్నారు, మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇంతకుముందు కొంతమంది రాజులు వచ్చారు, కొన్ని ప్రభుత్వాలు కొంచెం ఇబ్బంది పెట్టాయి, కానీ లేదు దేవుని మహాకృపను బట్టి మంచి రాజు వచ్చాడు. టార్గెట్ ఏంటి? మంచి ప్రభుత్వం వచ్చిందని ఉంటామా హాయిగా? లక్ష్యం ఏంటి? మా ఊరి వెళ్ళిపోతాము. మీకు ఏమైనా ఇక్కడ ప్రాబ్లమా? ఇక్కడ ఏమైనా సౌకర్యాలు ఏమి లేవా? ఓకే, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మేము హెల్ప్ చేస్తుంటే సౌకర్యాలన్నీ ఉన్నా మేము వెళ్ళిపోతాము అనే మొండితనం లేదు క్రైస్తవులకి. సదుపాయాలు సౌకర్యాలు అన్నీ ఉంటే వేళ్ళు బతుకుదాం ఇక్కడ భూమి మీద. సగం మంది జనాలకి వెళ్ళాలని లేదంట. అందుకే 7వ అధ్యాయము 19 వచ్చిన చూడండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, ఒక్క నిమిషం, థ్యాంక్ యూ జీసస్. 7వ అధ్యాయం 14 వచనం చదువుతున్నాం. మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనస్పూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చు. చూసారా, ఇక్కడ మళ్ళీ ఒక ఫిల్టరింగ్ వచ్చింది. కొంతమంది ఫీల్ అయ్యారంటండి, వెళ్ళిపోమంటారా? ఇప్పుడే ఇల్లు కట్టాం సార్, ఇప్పుడు మొన్నే ఒక ల్యాండ్ కొనుక్కున్నాము, అంత బాగానే ఉంది కదా, వీఆర్ సేఫ్, వీఆర్ కంఫర్టబుల్, మేము కంఫర్ట్ జోన్లో ఉన్నామండి, మేము చాలా బాగానే ఉన్నాం, అప్పుడు వెళ్ళిపోమంటే ఎలాగా? అంటే రాజుగారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చినాయి ఏంటంటే, అలాగే వెళ్ళిపోమంటే వెళ్ళిపోవక్కర్లేదు, వెళ్ళడానికి మనస్పూర్వకంగా ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళే ఈ ఎజ్రా, ఈ జెరుబ్బాబెలు వీళ్ళందరు నాయకుల నాయకత్వంలో వెళ్ళిపోండి అని. కొంతమందికి వెళ్ళడం ఇష్టం లేక ఉండిపోతే, కొంతమంది వెళ్ళడానికి ఇష్టం ఉండి పేర్లు చూపించలేక ఉండిపోవాల్సి వచ్చింది. వెళ్ళడానికి ఇష్టం లేక ఉండిపోయిన వాళ్ళ గుంపును పక్కన పెట్టండి, అవసరం లేదు వాళ్ళకి. దేవుని రాజ్యం అన్నా ప్రేమ లేదు, యెరూషలేము అన్న ఆసక్తి లేదు, దేవుని పరిశుద్ధ స్థలం అన్న ఆసక్తి లేదు, దేవుడు కోరుకున్న దేశం అనే ఆసక్తి లేదు. ఎక్కడైనా కోయిసబి చెల్లెగా ఎక్కడైనా బతికేస్తాం, ఎక్కడైనా ఆట మనకి, ఇక్కడ అక్కడ లేదు. ఏదైనా సంఘమే, ఏదైనా పాస్టరే, ఏదైనా మీటింగే మనకి కోయిసబి చెల్లేగా అంటాం కదా. సస్తా వాళ్ళ బట్టల సభ ఇవ్వయా అంట. ఏ బట్టల సభ అండి? ఏదోటి ఇవ్వయా, 2-3 రూపాయలకి ఎద్దు దొరికితే చీప్గా ఏదైనా బట్టల సభ. బట్టల సభే కొంతమంది బ్రాండెడ్ వాడతారు, బట్టలు చిరిగిపోకుండా, బట్టలు వాసన రాకుండా, బట్టలు కలర్ ఓడిపోకుండా, లేనిపోని యాసెట్లు పడకుండా, సబ్బుకి మన చేతులు పాడవకుండా బ్రాండెడ్ సబ్బు వాడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏదైనా ఎడుతుంది, 10 రూపాయలకి వచ్చే చూసి సవగ్గా వచ్చింది ఏదైనా. కొంతమందికి సవగ్గా వచ్చే ఏ వాక్యమైనా ఓకే, సవగ్గా వచ్చిన ఏ సేవకుడైనా ఓకే. నెలకి ఇంత ఇస్తామంటే ఉండిపోతారు చూసారా సేవకులు కొంతమంది. ఏదైనా ఓకేనా? ఏ ఉపదేశమైనా ఒక, ఏ వాక్యం ఒక, బైబిల్ నుంచి చెప్తున్నారు, ఏదైతే ఉండలేండి. అలాగా యెరూషలేమే వెళ్ళాలని పెద్ద రూల్ ఏముందండి? ఎక్కడైతే ఉండి ఇక్కడ ఉండి, ఇక్కడ ఇక్కడ బాగున్నాయి, చక్కగా మాకు అన్నీ ఉన్నాయి. మాకు వెళ్ళాలని ఆశ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉంటుంది? ఈ లోకంలో సుఖంగా బతుకుతున్నవాడు రాకడ మీద మనసు పెట్టడు. అడుగడుగున కొట్టుమిట్టాడుతున్నవాడు ఒక్కటే ప్రార్థన చేస్తాడు, ప్రభువా వచ్చి తీసుకెళ్ళిపో ప్రభువా, ఉండలేం ప్రభువా, ఈ నింద, ఈ అవమానం, ఈ ఘోరం, ఈ ఆకలి దప్పికలు ప్రభువా, ఈ హింస, ఈ నలుగుట ఇంకా అవ్వట్లేదు ప్రభువా. మాకు మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు ప్రభువా, ఎవరిని చూసి ఉండాలి ప్రభువా అని వేదన పడుతున్న జనాన్ని గుర్తుపట్టండి మీరు. మనం చెప్పాను చూసారా, ఆయన కొరకు కనిపెట్టుకొని వారి నిమిత్తం మాత్రమే వస్తాడు. గుర్తుపెట్టుకోండి, వస్తే చూద్దాంలే, వస్తే తీసుకెళ్తాడులే, ఆయనకే పెద్ద ఇది ఉంటే తీసుకెళ్తాడులే, మాకు పెద్ద ఏం లేదు, కానీ ఆయన వచ్చి తీసుకెళ్ళని పెద్ద విషయం ఉంది. ఎవడికి పరలోకం మీద రాకడ మీద ఆరాటం, ఉవ్విళ్ళూరుట, ఆసక్తి, మంట ఏమీ లేదు. అలాంటి వాళ్ళు జుట్టు పట్టుకొని బలంతో ఎందుకు తీసుకెళ్తాడు రాకడలో? సో ఇక్కడ 3 గుంపులు అయిపోయారు. ఒక గుంపు తాము దేవుని ప్రజలమని
ప్రమాణం చూపించారు, రాత ఆ రిజిస్టర్ బుక్లో తమ పేర్లు చూపించారు. ఇంకో గుంపు తమ పేర్లు వాళ్ళకి వెళ్ళాలని ఉన్నా పేర్లు నమోదు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు చెప్తాను, ఆగండి. మూడో గుంపు ఎవరు? పడిపోతాడు ఇప్పుడు అంత దూరం, బాగానే ఉన్నాం కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ధరలు పెరిగితే ఏంటి, మన పొలం మనకు ఉంది కదా, దాన్ని మనకు వస్తుంది, మనం పండించుకుందాం. టమాటా అక్కడ బయట 50 ఏమో, మనకి టమాటాలు మనమే పండించుకుందాం, ఉల్లిపాయలు పండించుకుందాం. నేనేమో గ్యాస్ కంపెనీలో జాబ్ చేస్తాను, నాకు ఫ్రీ గ్యాస్ వస్తుంది. నేను పెట్రోల్ పంపు ఓనర్ని, నాకు పెట్రోల్ దొరుకుతుంది. ఇంకేంటి, ఎలాగ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను కాబట్టి నాకు ల్యాండ్లు ఉన్నాయి. ఇంకేంటిది, ఎలాగ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేటోను కాబట్టి గవర్నమెంట్ నుంచి నాకేం ఇబ్బంది రాదు. తెలిసిన కలెక్టర్లు ఉన్నారు, కొంతమంది మంత్రులు ఉన్నారు కాబట్టి అంత సేఫ్ సైడ్. ఇలా అన్ని విధాలుగా సేఫ్ సైడ్ ఉన్నవాడికి వెళ్ళాలని ఆరటం ఎందుకు వస్తుంది? ఎక్కడైనా ఓకే, ఓకే బ్రదర్, ఐఎమ్ సేఫ్. అలా ఎంతమంది చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు నోడు తెలిసి రాకడ గురించి చెప్తే అడగండి నన్ను ఒకసారి. మీరు చూడండి ఒకసారి, రాకడ అనే మాట వస్తే అడగండి ఒకసారి. చాలా సేఫ్గా ఉన్నవాళ్ళు. ఓకే, సరే. ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ వేసాను కదా, కొంతమంది వీళ్ళు పేర్లు ఎందుకు చూపించలేకపోయారు? దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు చంద్రన్న ఇళ్ళని, జగనన్న ఇళ్ళని పంచుతున్నారా లేదా? గుర్తుపట్టండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ప్రభుత్వం ఇల్లు జారీ చేసిందయ్యా, మీ ఊర్లో చాలా మందికి ఇళ్ళు వచ్చాయి, అందరూ వచ్చేసేయండి, గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేయండి, లైన్లో నిలబడండి. అందరు లైన్లో నిలబడితే మీకు 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 అది ఇస్తాం, ఇది రసీదు ఇస్తాం, ఓకే, మీకు ఫార్మ్ ఇస్తాం, దాంట్లో మీరు మీ పేరు అదే ఉంటుంది, మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అనగానే పొలోమని పరిగెడతారు వీళ్ళందరూ. పరిగెత్తుకి ఒకరు పిలుస్తాడు, సార్ పిలుస్తాడు కదా ఆఫీసర్, పలానా సుబ్బారావు రా, ఇదిగో నీకు ఇల్లు వచ్చిందంటే, అవునా 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 అంటాడు. ఇంకోటి రా, రమేష్ నూరా నీది నీది, అరే సురేష్ నూరా అంట, అతను వస్తాడు. ఆ సురేష్ వెనకాల ఇంకొకడు ఉంటాడనమాట. ఆ ముందోడేమో సుబ్బారావు ఇల్లు తర్వాత రమేష్ తర్వాత సురేష్ తర్వాత నా ఇల్లే మహేష్, నాది కాబట్టి నాది కూడా అంటాడే. ఈ నెక్స్ట్ సార్ నేనే సార్, మహేష్ సార్ అంటే, లేదు మహేష్ కాదు, ఇంకో పేరు చెప్తాడు, ఏదో నరేష్ ఏదో చెప్తాడు. అదేంటి, సురేష్ ఇల్లు తర్వాత నా ఇల్లు తర్వాత నరేష్ రావాలి, నా పేరు లేకుండా నరేష్ ఇలాగ వచ్చింది అంటే అటు ఇటు అవుతుందిలే, మరి మనం అలాగా అంటే అలాగా నరేష్ తర్వాత ఉంటుందిలే అనుకుంటే, నరేష్ తర్వాత ఇంకెవడో రవి, ఆ తర్వాత ఇంకా ఎవడో నారాయణ, ఆ తర్వాత ఇంక ఎవడో నాగేశ్వరరావు, వీళ్ళందరూ ఉన్నారు. ఇతను చూస్తుంటాడు, నా పేరేది. అప్పుడు వెళ్తాడు అధికారి, ఏంటి సార్ ఏంటి, నా పేరు మీద ఉన్న ఇల్లు తినేశారు అన్నమాట, అర్థమైపోయింది. రండి ఛానళ్ళు, న్యూస్ ఛానల్ రండి, డబ్బులు తినేసారు వీళ్ళందరూ, దొంగలు వీళ్ళంతా నా ఇల్లు తినేసారంటే, అసలు నేను మీ ఇల్లు తినడం ఏంటయ్యా, మీ పేరు లేదు ఇక్కడ అంటే, నా పేరు లేకపోవడం ఏంటి, ఆడి పేరు రాశారు, ఈడి పేరు రాశారు, నా పేరు ఏదంటే, అప్పుడు అధికారి ఏమంటాడంటే, ఒరే ఆ ఊరు ఆ రోజు పేర్లు రాసుకోవడానికి ఎవరెవరు వెళ్ళారా మీరు? సార్ మేము వెళ్ళామన్నా, మీరు రండి. మరి ఇతను ఎవడు పేరంట, ఇతని పేరు లేదంటే, ఏం పేరు ఇది, మహేష్ అని పేరు సరికి అతను రిజిస్టర్లో చూస్తారు. అది ఆ రోజు మీ ఇంటికి తాళం వేసి ఉండేది అంటే, ఏ రోజు, ఫలానా శుక్రవారం రోజు వచ్చాము మేము 2 నెలల క్రితం అంటే, ఓహో ఆ రోజు బాహుబలి చూడడానికి వెళ్ళామండి, ఖాతం ఇక అయిపోయింది, బలైపోయి పో. పేర్లు నమోదు చేసుకుంటామన్న రోజున నువ్వు ఆబ్సెంట్ అయితే, నువ్వు ఊరి మీద తిరుక్కోవడానికి వెళ్తే ఎవరికి నష్టం? పేర్లు నమోదు చేసుకుంటున్నారు, రండి అయ్యా రండి, అధికారులు వస్తారు, పలానా రోజున ఇంట్లోనే ఉండండి, దిక్కుమాలను తిరక్కండి, పేర్లు రాసుకున్నప్పుడు రాయించుకోండి అంటే, రాసుకున్నప్పుడేమో రాయడానికి పేర్లు ఇయ్యరు, కనబడరు ఆ రోజున, తర్వాత దబాయిస్తారు మా పేరు ఎందుకు లేదు అని. సరే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తాళం వేస్తుందండి, తర్వాత ఇంకో ఆప్షన్ ఇస్తాడు లేదా గవర్నమెంట్, ఎవరి పేరు రాలేదో వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి నమోదు చేయించుకోండి అంటారు, అవునా? అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళరు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమండి, మన పేర్లు నమోదు చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఒకటి, సభలకు వెళ్తున్నప్పుడు ఎంతమంది ఈరోజు యేసుప్రభుని నమ్ముకుంటారు, ఎంతమందికి బాప్తిజం కావాలి, పాస్టర్ గారు పేరు రాసుకుంటున్నారు, చెయ్యెత్తండి అంటే అప్పుడు ఎత్తరు.
వాక్య సాగలోనే లేచి పొలవమని వెళ్ళిపోతారు. సీరియల్ టైం అయింది, సినిమా టైం అయింది, ఇంకేదో టైం అయింది, తందనాలు ఆడే టైం అయింది, పొలవమని వెళ్ళిపోతారు. లాస్ట్ వరకు ఉండరు. లాస్ట్లో పేర్లు రాస్తున్నారు ఇక్కడ. అప్పుడు పేర్లు ఇయ్యరు. చూద్దాంలే, రోజు ఉండేది కదా. సరే, సభలు రోజు ఉంటాయా? ఏదో 3 రోజులు మీటింగ్లో నీకు అవకాశం దొరికింది, సరే అది వదిలేయి. ఆదివారం ఆరాధన ఆఫీస్ లాంటిది కదా. ఆరాధనకి వెళ్ళి పాస్టర్ గారికి పేరు ఇస్తావా? లేదు. సరే, ప్రతిసారి పేరు రాయకపోయినా వాక్యం అయిపోయిన తర్వాత ఎంతమంది ఈరోజు తీర్మానం తీసుకుంటున్నారు? లేచి నిలబడండి, చెయ్యి ఎత్తండి అంటే బద్ధకం. రోజు విన్నదిలే కదా, రోజు చూసిందేలే కదా, మళ్ళీ చూద్దాంలే అనుకొని కొంతమంది ఇలా వాక్యం అవ్వకముందే లేచి వెళ్ళిపోతారు. కొంతమంది వీళ్ళందరూ తమ పేర్లు రిజిస్టర్ చేసుకోలేదు. అవకాశం వచ్చినా చెయ్యెత్తి, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇప్పుడు రాకడ వర్తమానం చెప్తున్నామండి. ఎంతమంది ఎత్తబడాలని ఆశపడతారు? ఒక తీర్మానం తీసుకోండి. మీ పేరు నాకు తెలియపోయినా మీ పేరు దేవుడికి తెలిసేలా ఒక మాట చెప్పరా? బాప్తిసం లేని వాళ్ళైతే మీ పేరు సేవకుడికి ఇచ్చుకోరా పాస్టర్ గారికి? చూద్దాంలే, వచ్చే సంవత్సరం కరోనా రాకపోయి ఉంటే బతికితే కరోనా రాకుండా అప్పుడు చూడండి. చాలామంది పేర్లు నమోదు చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేశారు. పెద్ద అవసరమా, ఏంట్లే పెద్ద అనుకున్నారు. సేవకుడికి నీ పేరు తెలీదు, దేవుడికి నీ పేరు తెలియదు. ఎవరు నమ్మను అంటాడు ఆయన. అక్రమం చేయువారులారా, ఎవరు మీరు? కానే ఆప్ కాసే ఎక్కడ దూరిపోయి వచ్చారు మీరు అంటాడు. ముందే పరిచయం చేసుకోరా దేవుడికి, ముందే పేరు ఇచ్చుకోరా దేవుడికి. ప్రభా నా పేరు గుర్తు చేసుకో ప్రభా, మర్చిపోకు ప్రభా, సంఘాన్ని పిలిచేటప్పుడు నా పేరు ఉండాలి ప్రభా. ఓకే 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 ఓకే. యేసు ప్రభు ధనవంతుడు లాజరు గురించిన సంఘటన చెప్తున్నప్పుడు చూడండి, ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడు. మరలా మాట్లాడుతూ దరిద్రుడు ఒకడు ఉండేను, అతను లాజరు అని చెప్పేసరికి శిష్యులకి డౌట్ వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రభా దరిద్రుడి పేరు చెప్పావు లాజర్ అని, మన ధనవంతుడి పేరు చెప్పలేదు. ప్రభు అంటాడు కరెక్టే, నిజమే. ధనవంతుడు అంటే మరి ఎవరు? దేవదూతులారా. ధనవంతుడి పేరు ఏంటంటే ఏమో ప్రభు మాకు కూడా తెలియదు. అరే ఏం చేస్తారా మీరు? పేర్లు గుర్తు వేసుకోండి. ఎలా చేస్తానంటే పరలోకంలో ఎవడి పేరు లేదో ఆడి పేరు అనవసరంగా మేమెందుకు మెమరీలో పెట్టుకోవాలి? మెమరీ వేస్ట్ కదా. ఆ స్థలంలో ఇంకోటి పేరు, రక్షణ పొందినోడి పేరు రాస్తే బాగుంటుంది, కానీ ఆ ప్లేస్లో పరలోకం రానోడి పేరు మాకెందుకు అంటే ప్రభు అంటాడు కరెక్ట్ పాయింట్. ఈ ధనవంతుడి పేరు ఊరి చివరన పెద్ద బోర్డు మీద ఉంటుంది. కొంతమంది సుబ్బారావు గారి వీధికి నీ పేరే. అదేదో బస్సు ఓడటానికి షెల్టర్ ఉంటుంది చూసారా, ఫలానా వారి బస్సు షెల్టర్ కట్టించే దాని మీద నీ పేరే. కీర్తిశేషులు ఆ బెంచ్ ఉంటుంది, బల్ల బెంచి ఆ బస్ స్టాండ్ దగ్గర, దాని మీద నీ పేరే. ఏ పెళ్ళికి వెళ్ళినప్పుడు మొంత ఇచ్చావో, తపేళా ఇచ్చావో, చెంబి ఇచ్చావో, ప్లేట్ ఇచ్చావో, దాని మీద నీ పేరే. చర్చికి ఇచ్చే కుర్చీ మీద నీ పేరే, చర్చికి ఇచ్చే ఫ్యాన్ మీద నీ పేరే. అన్ని చోట్ల పేరు ఉంది, కానీ ఉండాల్సిన కాదు లేదు పేరు. ఎక్కడ? రిజిస్ట్రేషన్. ఆధార్ కార్డులో ఉంది, రేషన్ కార్డులో ఉంది, ఓటర్ కార్డులో ఉంది, మరి జీవగ్రంథంలో అక్కడ నమోదు చేసుకోవడానికి తిప్పలు పడలేదు చూసావా? ఈ ధనవంతుడి పేరు అన్ని చోట్ల ఉంది. సమాధి మీద కూడా పెద్ద పేరే ఉంది. గుర్తుపెట్టుకోండి మాట. ధనవంతుడికి సమాధే దొరికింది, పరలోకం దొరకలా. లాజర్కి సమాధి దొరకలేదు, కానీ పరదేశం దొరికింది. ఏ గ్రూప్? కొంతమంది సంఘాలకి ఎందుకు వెళ్తారు అనుకుంటారు? పెద్ద సంఘాలకి. ఎందుకంటే పరలోకం వెళ్ళడం కోసం కాదు, ఆ సంఘాలకి సమాధులు దొరుకుతాయి. కొంత పెద్ద సంఘాలకి సమాధులు ఉంటాయండి. వాళ్ళకి సమాధులు బుక్ మీ సంఘంలో సమాధులు ఉంటాయా అని అడుగుతారు కొంతమంది. మీ సంఘానికి అర్థం కాదండి, మాకు సమాధులు ఉంటాయి. సమాధులు అంటే చూడాలండి, ఆ టైంకి ఎవరినొకరు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉండే. అంటే సమాధులు మీ సొంత సమాధులు లేవా? అయితే మీ సంఘానికి రావు. అరే బతికినంతకాలం శరీరం కోసమే ఆలోచించావు, చచ్చినా కూడా శరీరం ఎక్కడ బాధపడతామని శరీరం గురించి ఆలోచన తప్ప పరలోకం వెళ్తానని ఆలోచన లేదు శరీరానికి.
బతికున్నంత కాలం శరీరమే. ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలాగుంటాం, ఎలా తిప్పలు పడతాం, ఈ భూములు, ఈ స్థలాలు. చచ్చిన తర్వాత కూడా నా శరీరం ఎక్కడ పెడతారు. శరీరం వదిలే, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది చూడవా? లేదు. ఇలా ఎవరి పేరు నమోదు చేసుకోవాలా చూసుకోండి ఒకసారి. రేషన్ కార్డులో పేరు ఉండడానికి ఎంత తిప్పలు పడ్డారో, జగన్ అన్న గారి, చంద్రన్న గారి ఇళ్ళల్లో పేరు ఉండడానికి ఎన్ని తిప్పలు పడ్డారో. హలో, ఆ పథకాలకి, ఈ పథకాలకి, ఈ సబ్సిడీలకి, ఆ సబ్సిడీలకి, ఈ రాయితీలకి, ఆ రాయితీలకి, ఈ కన్సెషన్కి, ఆ కన్సెషన్కి ఆ పేరుండేలాగా ఎంత తిప్పలు పడ్డారో, పరలోకం వెళ్ళడానికి ఆ పేర్లు నమోదు చేసుకోవడానికి తిప్పలు పడ్డారా, ప్రయాసపడ్డారా, కోరుకున్నారా, ఆశించారా, వేడుకున్నారా? సార్ చూడండి సార్, ఒక 10,000 ఎక్స్ట్రా తీసుకుని చూడండి సార్, పేరు చూడండి సార్ అని 10,000 లంచం ఇచ్చి అక్కడక్కడ పేర్లు రాయించుకుంటారు. ఎప్పుడైనా ఫ్రీగా రాస్తున్నారండి సేవకులు, మీ పేరు ఇవ్వండి అమ్మ, పరలోకం తీసుకెళ్తాం. ఫ్రీ అబ్బా అన్న, నా పేరు రాసుకోండి అన్న, పరిచర్య కోసం నా పేరు రాసుకోండి అన్న. ఓకే, చూద్దాం ఎవరి పేర్లు ఉంటాయి, వాళ్ళకి కలిగే లాభాలు ఏంటో చూద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. మొదటి విషయం తొందరగా ముగిస్తా. యెషయా గ్రంథం, అదిటి ఇక్కడే 9 అయింది. దేవునికి స్తోత్రం నాయన. బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్గా పరిగెడుతుంది గడియారం. హల్లెలూయా. 4వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథం. సీయోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేములో దాఖలైన వాడు పరిశుద్ధుడని పేరు పెట్టబడతాడట. యెరూషలేం అంటే సంఘము, వధువు సంఘములోని పేరు ఉండాలి. ఎవరి పేరు ఉంటుంది యెరూషలేములో? ఎవరు దాఖలవుతారు? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడై ఉండాలి. హలో, తెల్ల బట్టలు వేసుకున్నాను, మా ఆవిడ ఎలా గుర్తుతుంది మనకు తెలియదు, కానీ మనల్ని మాత్రం యేసు రక్తం ఉతుక్కోవాలి. హల్లెలూయా. బట్టలు తెల్లగా లేకపోయినా పర్లేదు, మనస్సాక్షి తెల్లగా ఉండాలి. అదే పరిశుద్ధత అంటే. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాజరు పరలోకం వెళ్ళడానికి, దరిద్రుడైన లాజరు పరలోకం వెళ్ళాలి. దరిద్రుడైన లాజర్ అండి, డి లాజర్. హల్లెలూయా. మార్తా మరియ దగ్గర ఉన్న లాజరే పాపం ఎంఎస్ లాజర్, మార్తా మరియల సహోదరుడు అయిన లాజర్ని పెట్టి ఎం లాజర్ ఆయన. ఇక్కడ డి లాజర్. ఇక్కడ ఏంటిది? చచ్చే వరకు దరిద్రుడే, ధనవంతుడు అవలా. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. నువ్వు చచ్చే వరకు ధనవంతుడు కాకపోయినా పర్లేదు, చచ్చే వరకు రోగియే లాజర్ అయితే, నీకు స్వస్థత రాకపోయినా పర్వాలేదు, చచ్చే వరకు అడుక్కుంటున్నాడు, భిక్షాటన చేసుకుంటున్నాడు, దేవుడిచ్చింది స్తోత్రం తింటున్నాడు అంతే. నువ్వు చచ్చే వరకు కూడా, నువ్వు ధనవంతుడు కాకపోయినా చచ్చే వరకు ఒంటరి వాడే. శవాన్ని పాత పెట్టడానికి కూడా ఎవరు రాలేదండి. నువ్వు చచ్చే వరకు, నీకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నీకు డబ్బులు లేకపోయినా పర్లేదు, నీకు ధనవంతుడు కాకపోయినా పర్లేదు, నువ్వు స్వస్థత పొందకపోయినా పర్లేదు, నువ్వు పరిశుద్ధుడు అయి ఉంటే చాలు, నువ్వు పరలోకం వెళ్తావు. లాజర్ శరీరం అంతా గాయాలేనేమో, కానీ మనస్సాక్షి శుద్ధీకరించబడింది. పరిశుద్ధుడని పేర్లు మాత్రమే యెరూషలేములో దాఖలవుతాయి. నువ్వు మారు మనసు పొంది, నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని, ఆయన రక్తములో కడగబడి బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందితే పరిశుద్ధులలో చేర్చబడతావు. పరిశుద్ధులు మాత్రమే యెరూషలేములో చేర్చబడతారు, దాఖలవుతారు. పరిశుద్ధుడని పేరున్నవాడు మాత్రమే యెరూషలేములో దాఖలవుతారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, చాలా డేంజర్ ఉంటుంది ఇక్కడ. దానియేలు గ్రంథము 12:1 నుంచి చదువుతున్నా.
ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టు మహా అధిపత్యగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలగనంత ఆపద ప్రపంచవ్యాప్తంగా కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచవ్యాప్తముగా మహా ఆపద రాబోతుందంట. ఘోరమైన శ్రమల కాలం రాబోతుంది. నన్ను అడిగితే సాక్షాత్తు నరకమే ఈ ప్రపంచం మీదకి విడుదల కాబోతుంది. నరకపు పాతాళపు శక్తులన్నీ విడుదల కాబోతున్నాయి. మునుపెన్నవడు కలగనంత ఆపద కలగబోతుంది. కానీ ఎవరు తప్పించుకుంటారో అంటున్నాడు ప్రభు. అది గొప్ప విషయం. ఎవరు తప్పించుకుంటారు? గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుంటారు. నమోదు చేసుకున్నారా? పేర్లు బాప్తిసం తీసుకున్నారా? పరిశుద్ధాత్మ పొందుకున్నారా? పరిశుద్ధుల సంఘంలో సహవాసంలో చేర్చబడ్డారా? నీ గురించి ఒక శ్రేష్ఠుడైన సేవకుడు దేవునితోట సాక్ష్యం చెప్తాడా? ప్రభువా, ఇతడు నీ బిడ్డే అని సేవకుడి సాక్ష్యం ఉందా నీకు? పరిశుద్ధులండి, హలో. పిచ్చి వాళ్ళ కోసం మనం సాక్ష్యం చెప్పకూడదు, గుర్తుపెట్టుకున్నాం. విజ్ఞాపన విషయంలో కూడా అదే చెప్తున్నా. అందరి కోసం తకేయలు చేసేయకూడదు. ఒకడిని పోలీసు పట్టుకున్నాడండి. మన చర్చి విశ్వాసిన పోలీసు పట్టుకున్నాడు. పోలీసు పట్టుకునేసరికి అతను మంచోడు అనుకోండి, మంచి నీతి గలవాడు అనుకోండి, అనుకోకుండా దేనికో సడన్గా పోలీసు పట్టేసుకున్నారు. అతను సార్ నేను అలాంటి కాదు సార్, మీ దగ్గర ఇక్కడ మిస్అండర్స్టాండ్ అయింది సార్. మా పాస్టర్ గారిని అడగండి సార్, నేను చర్చికి వెళ్తాను సార్. అలా కాదు సార్, మా పాస్టర్ గారిని అడగండి అంటే అప్పుడు పోలీసు ఏం చేస్తారంటే, సరే పాస్టర్ రమ్మన్న పాస్టర్ వెళ్ళాం. అతను మంచోడైతే నువ్వు చెప్పొచ్చు, సార్ లేదండి ఇతను మంచోడు, అలాంటి ఏదో పనులు ఏం చేయడు, మీరు ఏదో ఎక్కడో తప్పుగా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు అంటే అప్పుడు పోలీసు ఏమంటాడు? ఇదిగో పాస్టర్ గారు మీరు చెప్పారు కాబట్టి, ఓకే మీరు చెప్పారు కాబట్టి వదులుతున్నాను అంటాడు. ఓకే, ఆ మహా మనిషి మహామూర్ఖుడే అనుకుందాం. పోకిరోడు, మూర్ఖుడు, బస్ స్టాండ్లో ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నాడు, అక్కడెక్కడ పర్సలు నొక్కేస్తాం అనుకోండి, వాడిని పోలీసులు పట్టుకున్నారు అనుకోండి. అక్కడ సార్ నేను చాలా మంచోడు సార్, మా పాస్టర్ గారిని అడగండి సార్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు పాస్టర్ వచ్చి సార్ చాలా మంచోడు అన్నారంటే పోలీస్ కేంద్రం నుంచి పైకి చూస్తాడు మనల్ని. ఈ పోకిరోడు పక్షంగా నువ్వు సాక్ష్యం చెప్తున్నావు అంటే అసలు నువ్వెవళ్ళ అంటాడు అంటాడా అండా? వాడి గురించి మనం బుక్ అవుతున్నాం అనవసరంగా. అందరి పక్షంగా వెళ్ళిపోయి నిలబడిపోకూడదు. దేవుడి దగ్గర కూడా యోగ్యులు కొంతమంది ఉంటారు, దీనులు కొంతమంది ఉంటారు. అర్థమైందా? ఆ పంజాబ్ దగ్గర, హర్యానా దగ్గర గురుప్రీత్ రామ్ రహీం బాబాను పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. ఆసారాం బాపు అన్నాడు, ఆయన జైల్లో పెట్టారు. దావుద్ ఇబ్రహీంలా అంటాడు. కొంతమంది వీడి కోసం కూడా ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు తెలుసా మీకు? లూసిఫర్ కోసం, కైన్ కోసం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మీకు అంత భారం ఏంటంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దీనుల పక్షంగా ఉండాలి కానీ దుర్మార్గుల పక్షంగా, గర్విష్ఠుల పక్షంగా ఉండక్కర్లేదు. దీనులే. సార్ పొరపాటు అయిపోయింది సార్, మాకు ఎవరైనా హెల్ప్ చేయండి సార్, మాకు తెలియదు సార్, మాకు డబ్బులు లేవు సార్, మాకు లంచం ఇచ్చుకోలేవు సార్, పొరపాటు అయిపోయింది సార్. ఒక అమ్మ ఏడుస్తుంది, దరిద్రుడు ఎందుకు ఇలా చేసేవరా సార్ చూడు. ఇలాంటి దీనుల కోసం వేడుకోండి, రికమెండ్ చేయండి వెళ్ళి. సార్ లేదండి చేయను అంటున్నాడు కదా, వదిలేయండి సార్, ఈసారికి వదిలేయండి సార్, నా ముఖం చూస్తుంది. వాళ్ళ కోసం పూట పడవచ్చు దీనుల పక్షంగా. మన విజ్ఞాపనం ప్రార్థన అడిగిన వాళ్ళు అందరికీ ఇదే చాట్లు ఉంటాయి. కొంతమంది మారుమనసు ఉండదు, రక్షణ ఉండదు, వాళ్ళు పాపాలు వదలరు, సినిమాను వదలరు. కానీ మా అమ్మాయి కోసం ప్రార్థన చేసేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేసేయండి, మా అబ్బాయికి తెల్లటి అమ్మాయి కావాలి కోడలుగా, మా అమ్మాయికి హీరో కావాలి, హ్యాండ్సమ్ హీరో కావాలి, జాబ్ కావాలి. మారుమనసులు అక్కర్లేదు వాళ్ళకి, మారుమనసులు అక్కర్లేదా? హీరో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మరి చెప్పకండి. దేవునికి స్తోత్రం. ఏ ఉద్యోగం వస్తే ఏంటండి? ఇప్పుడు ఏ ఉద్యోగం వచ్చింది, 3 అంతస్తులు మేడ కట్టుకున్నారు, ఒంటి నిండా బంగారం వేసుకున్నారు, నెత్తిన పూలు పెట్టుకున్నారు, కరోనా వచ్చి పోతున్నారు ఆ పక్కన. పరలోకం వెళ్ళేం లేదు, చూస్తలేరు వీళ్ళు ఎవరును. మహా ఆపద రాబోతుంది
ఎవరు ఎత్తబడతారో? గ్రంథములో దాఖలైన వారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. మూడో విషయం చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భలే ఉంటుంది అది కూడా. ప్రకటన గ్రంథంలోనే 2-3 ఉన్నాయి మనకి. ప్రకటన గ్రంథం 13:8 ఏంటిది? భూనివాసులందరూను అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. అబద్ధ క్రీస్తుని, క్రీస్తు విరోధిని, యేసుక్రీస్తు ఎవరో అబద్ధ క్రీస్తు ఎవరో తేడా లేకుండా చాలా మందికి నాకు అన్నం చూసారా, కోయిసాబి చలేగా ఏదైనా నడుతుంది, ఏదైనా సంఘమే, ఏదైనా సేవకుడే, ఏదైతే ఉంది వాక్యమే కదా, ఏదైతే ఉంది మీటింగే కదా అనుకుంటున్నారుకి యేసుక్రీస్తు సంఘానికి అబద్ధ క్రీస్తు సంఘానికి తేడా తెలియదు. యేసుక్రీస్తు నియమించుకున్న సేవకులకి అబద్ధ క్రీస్తు నియమించుకున్న సేవకులకి తేడా తెలియదు. పరిశుద్ధాత్మకి భ్రమపరిచే ఆత్మకి తేడా తెలియదు. యేసుక్రీస్తు చేసే అద్భుతాలకి అబద్ధ క్రీస్తు చేసే మోసపూరితమైన అద్భుతాలు, దర్శనాలు, ప్రవచనాలకి తేడా తెలియదు వీళ్ళకి. ఎవరి పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో లేదో వాళ్ళు అబద్ధ క్రీస్తుని ఒప్పుకుంటారంట, దండం పెట్టుకుంటారంట, ఆడికి నమస్కారం చేస్తారంట. ఒప్పుకోవడం రిసీవ్ చేసుకోవడం అని. కొందరికి ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్పకూడదు అన్న సంగతి మీకు తెలుసా? కొంతమంది సేవకులకైనా, కొంతమంది విశ్వాసులకైనా, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమందికి ప్రైజ్ ది లార్డ్ అని కూడా చెప్పకూడదు. చదువుదాం ఆ మాట. 2 యోహాను పత్రిక 9వ వచనం చదువుతున్నా. 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంది, 9వ వచనం చదువుతున్నా, గమనించండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు అంట. శ్రేష్టమైన, న్యాయమైన, నీతి గల, పరిశుద్ధత కలిగిన ఉపదేశము తేని వాడిని మీరు ఇంట్లో చేర్చుకోవద్దు. రోడ్డు మీద కనపడితే ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్పక్కర్లేదు. అయ్యో పెద్ద ఆయన మనం చెప్పకపోతే మళ్ళీ ఫీల్ అవుద్ది, బాగోదేమో, మనం ఎవరో తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని తిడతాడేమో అని మీరు అంత ఫీల్ అవ్వక్కర్లా. అంత ఫీల్ అవ్వమ్మలాగా మీరు అంత ఫీల్ అవ్వక్కర్లా. పాపం ఎవడో పండు తెచ్చాడు, తినకపోతే ఫీల్ అవుతాడు అనుకునే ఫీల్ అయిపోయి తినేసింది. తర్వాత ఎవరు ఫీల్ అయ్యారు? ఈడ ఫీల్ అయ్యారు. తర్వాత ఎవరో ఫీల్ అవ్వకూడదు అంటే తర్వాత మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. శుభమని చెప్పొద్దు, ప్రైజ్ లార్డ్ చెప్పొద్దు. చెప్తే ఏ అంటారేమో. ఆ కింద వచనం చదవండి, 11వ వచనం. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అర్థమైందా? పాలివాడడం, వాళ్ళ దుష్ట క్రియల్లో, వాళ్ళ పాపాల్లో, వాళ్ళ శిక్షల్లో కూడా మీకు పాలు పంపులు ఉంటాయంట. ఆ సదురు తప్పుడు బోధ కూడా నరకానికి వెళ్ళి ఒక 100 కొరడా డబ్బులు తిన్నాడు అనుకోండి, అందులో 50 మీకే. పాలి వాళ్ళవి ఉంటారు అందులో. అవసరమా? కోయిసాబి చెల్లగా ఏదైనా నడుస్తుంది. ఒక్కటే మాట అండి, జీవ గ్రంథంలో పేర్లున్నవాడైతే ప్రతి దానికి, ప్రతి అడ్డమైన దానికి దండం పెట్టుకోడు, వివేచిస్తాడు. శ్రేష్టమైనది, లౌకికమైనది వివేచిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదే ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం చదువుతున్నాను. మళ్ళీ 17:8 కూడా చదువుదాం. ఇంకో విషయం కనపడుతుంది ఇక్కడ. ప్రకటన గ్రంథం 17:8. నీవు చూచిన ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో. ఓకే, జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు.
ఎవరి పేర్లు జీవ గ్రంథంలో లేదో అబద్ధ క్రీస్తు చేసే అద్భుతాలు చూసి వీళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుందంట. వావ్ అంటారంట. వావ్, వాట్ మిరాకిల్. మారమని అక్కర్లేదా? ఎవరిదో అమ్మ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చదువుతాం, అక్కడే 7వ వచనం చదువుతాం చూడండి. అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. దేవదూత యోహానుతో అంటున్నాడు చూడండి. ఏంటది? ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేలా ఆశ్చర్యపడితివి ఈ మర్మము వేశ్య బబులోను మహావేశ్య గురించి చెప్తే, అమ్మో ఇలాగా అలాగా. దూత అంటాడు, ఏమాత్రం తెలీదా ఈ ప్రసంగానికి? నీవేలా ఆశ్చర్యపడ్డావు? ఉపదేశం తెలిసిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, నిరీక్షణ ఏంటో తెలిసిన వాళ్ళు, సరైన మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ విషయాలు క్రొత్త కాదు. ఈ విషయాలు ఆశ్చర్యపరచకూడదు. ఈ విషయాలను చూసి నివ్వెరకూడదు. ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న విషయాలు చూసి ఆశ్చర్యపోతున్న క్రైస్తవులు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచం చూస్తే క్రైస్తవులకి ఇలాగ ఉందేంటండి, ఇది ఎప్పుడు అనుకోలేదండి, ఈ 2 సంవత్సరాల నుంచి ఏంటండి కరోనా. ప్రపంచాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలగట్లా, ఇలాంటి క్రైస్తవులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాగెందుకు జరిగింది అంటున్నారు. యోహానుతో అదే అంటున్నాడు దూత, నీవేలా ఆశ్చర్యపడితివి? నువ్వు కాదు ఆశ్చర్యపడాల్సింది, ఈ సంగతులన్నీ చూచిన వాళ్ళు, ఎవరి పేరు జీవ గ్రంథంలో లేదో వాళ్ళు ఆశ్చర్యపడతారు ఇదంతా చూసి. ఓకే, ఇదే ప్రకటన గ్రంథం 20:15 ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండం అండి, పాతాళం. నేను ఇప్పుడు ఒక మాట అంటాను, మహాశ్రమల కాలం అంటే ఏదో శోధన కాలం, ఏదో కష్టకాలం, ఏదో నిందల అవమానంలో వచ్చే కాలం, తట్టుకోవాల్సిన కాలం ఏం కాదు. అది సాక్షాత్తు అగాధం, పాతాళం తెరుచుకుంటే నరకమంతా, నరకపు శక్తులన్నీ భూమి మీద రిలీజ్ అయితే, దయ్యాలన్నీ భూమి మీదకి వచ్చేస్తే మనుషులు బతుకుండగా నరకం చూస్తారండి. 3 విధాలైన విపత్తులలో చిక్కుకుంటారు. ఏమిటి అంటే ప్రకృతి ప్రళయాలు నంబర్ 1, నంబర్ 2 దెయ్యాలన్నీ పీడించుకుని తింటాయి, నంబర్ 2, నంబర్ 3 దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. 3 విధాలైన విపత్తులతో సతమతమై అల్లాడిపోవాలి. చచ్చినాకు వచ్చే నరకం కాదు, బతికుండగా కూడా నరకం చూస్తారు. ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడలేదో వాళ్ళు. 21:27 అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ఓకే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదే దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. జీవగ్రంథాలు 4 ఉన్నాయండి. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జీవగ్రంథం వేరు, గొర్రెపిల్ల జీవగ్రంథం వేరు. హల్లెలూయా. ఇవి కాకుండా ఇంకా 2 జీవగ్రంథాలు ఉన్నాయి. నూతన యెరూషలేములోకి వెళ్ళాలి అంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో కూడా పేరుండాలి. మామూలుగా పరలోకంలో ఏ మూలకైనా వెళ్ళాలి అంటే జీవగ్రంథంలో ఉండాలి. పరలోకి వెళ్ళిన తర్వాత స్పెషల్ ప్లేస్ నూతన యెరూషలేము. అక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడికి, మామూలుగా పరలోకం వెళ్ళాలంటే మామూలు పాస్ ఓకే. నూతన యెరూషలేముకి వెళ్ళాలంటే మళ్ళీ VIP పాసులు ఉండాలి, ఆ ఎంట్రీ వేరు. మళ్ళీ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉండాలంటే శ్రేష్టమైన సహవాసంలో ఉండాలి. నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని, వాటి జోలికి వెళ్ళని సహవాసంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? చివరిగా ఒక మాట చూపించి ముగిస్తా. ఓకే, 2 చూపించి ముగిస్తా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం.
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాను, వినండి. ప్రభువునందు ఏక మనస్సు కలవారయుండుడని యువోదియను సుంటికెను బతిమాలుకొంచున్నాను. విచిత్రం ఏంటంటే, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ ఈ ఫిలిప్పీ సంఘం దగ్గర. వాళ్ళిద్దరు పాపం కలిసి పరిచయం చేస్తుంటారు. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, యువోదియ సుంటిక అనే సిస్టర్స్, అక్కలారా కలిసి ఉండండి, గొడవ పెట్టుకోకండి, తిట్టుకోకండి, నువ్వా నేనా అనుకోకండి, కలిసి చేయండి. నువ్వు చేసింది ఏంటి, నేను చేసింది అనుకోవద్దు, కలిసి చేయండి అని వాళ్ళిద్దరికి చెప్పి, ఇక్కడ 3వ వచనంలో ఏమంటాడంటే, అవును నిజమైన సహకార్య స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన పరిచయం చేసే పిల్లలు ఐక్యతతో ఉండండి. కుళ్ళు బుద్ధులు వద్దు, నువ్వా నేనా అనుకోవద్దు. కొందరు సేవకుల దృష్టిలో పడతారు, కొందరు దేవుని దృష్టిలో డైరెక్ట్గా పడతారు. ఏదైతే ఉంది దేవుని దృష్టిలో పడడానికి ట్రై చేయండి. కలిసి ఏక మనస్కులై ఉండండి. అలాగే సేవకులకి సహకారంగా నిలబడిన పరిచయం చేసే పిల్లలు, అక్కలు, అన్నలు, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయంట. కొన్నిసార్లు సేవకుల దృష్టిలో మీరు పడకపోవచ్చు, మమ్మల్ని పట్టించుకుంటలేదు అనుకుంటారేమో, బాధపడద్దు, దేవుని దృష్టిలో పడుతున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చివరిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతున్నాను, వినాలి. హెబ్రీ పత్రిక 12:22-23. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, 23వ వచనం ఇంపార్టెంట్, రౌండ్ చేసుకోండి, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి పేర్లు రాయబడ్డాయి? పరలోకమందు రాయబడి ఉన్న ఏ సంఘం? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠులు అన్నారంటే కనిష్ఠులు కూడా ఉన్నారనే కదా. ఎవరన్నా ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి మా పెద్దబ్బాయి అండి అని అన్నాడు అనుకోండి, ఆయన చెప్పకుండా మనకేమర్థం అవ్వాలి? రెండో అబ్బాయి కూడా ఉన్నాడని అర్థం అవ్వాలా లేదా? మా పెద్దమ్మాయి అండి అంటే ఇంకో పాప ఉందైతే అని అర్థం. ఇక్కడ సంఘంలో ఒక గుంపును జ్యేష్ఠుల సంఘం అంటున్నారంటే, జ్యేష్ఠులు కానీ ఇంకొక చిన్న సంఘం ఉందనే కదా. ఒకడే కొడుకున్న వాడికి మా పెద్ద అబ్బాయిని ఎందుకు అంటాడండి ఎవరైనా? రాకడలో ఎత్తబడే సంఘము జ్యేష్ఠుల సంఘం. ఆ జ్యేష్ఠుల సంఘపు సహవాసంలో మీ పేర్లు ఉంటే ప్రభు తన రాకడ సమయంలో ఈ భూమికి ఆకాశానికి ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏమిటి? నా జనులను విడిచిపెట్టేయి, వాళ్ళు నా దగ్గరికి వచ్చుదురుగాక అంటాడు. భూకడబూర శబ్దములో మనం వినే స్వరం ఇదే, మీలో ఎవరు నా జనులై ఉన్నారో ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలుస్తాడు. ఎవరు నా జనులై ఉన్నారో ఇక్కడికి ఎక్కి వచ్చేయండి అని పిలుస్తాడు. బూర శబ్దము లాంటి స్వరముతో ఎత్తబడేదెవరు? గ్రంథమందు దాఖలైన వారు. కాబట్టి ఇక్కడ అక్కడ పేర్లు కాదు, దేవుని దగ్గర మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఎక్కడెక్కడో డబ్బులు కట్టి జీవిత భాగస్వాములు గారు చేస్తున్నారు చూసారు, వాళ్ళు ప్రార్థన చేస్తారట. ప్రేయర్ టవర్ ఉంది, ప్రేయర్ గ్రూప్ ఉంది, వాళ్ళకి నెల నెల డబ్బులు కడుతున్నాం, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడం మీరు డబ్బులు కడుతున్నారా? మీద డబ్బులు తీసుకుని ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయడం వింటాడా? ఇదా భారం? వామ్మో దేవుడా, నెలకి 2000 కడుతున్నారు, గంట ప్రార్థన, దాంతోపాటు ఒక ప్రవచనం ఫ్రీయా నెల నెల? ఆఫర్లా? పిచ్చి పిచ్చి బిజినెస్ పనులు జోలికి వెళ్ళకండి. బుద్ధి లేని కన్యకులు అమ్మవారి వద్దకు వెళ్ళారంట తెలుసా? అమ్మేవాళ్ళు
బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన విశ్వాసులు అందరూ బుద్ధి లేని వాళ్ళే. వద్దు, వాళ్ళందరూ విడబడ్డారు, వాళ్ళ కోసం తలుపులు మూసివేయబడ్డాయి, వెలగలేకపోయారు, వాళ్ళు బుద్ధి గల వాళ్ళతో సహవాసంలో ఉండలేకపోయారు. బిజినెస్ పెట్టుకోకండి, బిజినెస్ దగ్గరికి వెళ్ళకండి. ఈ దీనులో అడగండి, దేవుడిని ఫ్రీగా ఇస్తాడండి. డబ్బులు ఖర్చావు, నేను చెప్తున్నా కదా, దీనులై దేవుని కాళ్ళు పట్టుకుని అడగండి, పైసా ఖర్చు అవ్వకుండా దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. కృతజ్ఞతగా దేవుని సేవకి పరిచర్కి ఇవ్వండి, అంతే తప్ప ఇస్తేనే దీవిస్తాడనే రూల్ అయితే లేదు. దేవునికి స్తోత్రం కలిగను గాక. కాబట్టి దేవుడు పిలవబోతున్నాడు ఎవరిని? మీలో ఎవరు నా జనులై ఉన్నారో వారు యెరూషలేమునకు వచ్చేయండి. మీకు విషయం తెలుసా? ఎజ్రా గ్రంథంలో వీళ్ళు వెళ్ళి యెరూషలేమును కట్టాలి, కానీ యేసేమన్నాడు? నేను వెళ్ళి కట్టి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ఇది మనకున్న స్పెషాలిటీ. మనం వెళ్ళి కట్టక్కర్లా, ఆయనే కట్టి, ఆయనే స్థలము సిద్ధపరిచి, ఆయనే యెరూషలేమును కట్టి ప్రత్యక్షం అవుతాడు. 102వ కీర్తన 15-16 వచనాలు చూపించేసి ముగిస్తున్నా. 102వ కీర్తన ఎంత అద్భుతంగా రాసుంటుంది తెలుసా? ఫ్యూచర్ టెన్స్లో రాసుంది, ఫ్యూచర్ టెన్స్లో రాసుంది. 102వ కీర్తన 16వ వచనం, ఏలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ప్రైజ్ ది లార్డ్. ఆయన కట్టి తిరిగి రాబోతున్నాడు. గ్రంథమందు దాఖలైన వాళ్ళం అందరము కొనిపోబడుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. స్తోత్రము నాయన. ప్రైజ్ ది లార్డ్. ప్రసాద్ అన్న గారికి సమయాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం.